హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక డెమో అయితే చూస్తారు కదా, వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అలాగే బర్త్డే వీడియో. సో సేమ్ అదేవిధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని అటువంటి రెయిన్ డ్రాప్స్ అలాగే కింద ఒక కలర్ఫుల్గా ఒక లిరిక్స్ అనేది వస్తుంటాయి. సో మీరు అలాంటి వీడియో కైన్మాస్టర్ అప్లికేషన్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకునేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఉండి అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మనం కైన్మాస్టర్ అప్లికేషన్లో అలాంటి వెడ్డింగ్ యానివర్సరీ ఆర్ బర్త్డే వీడియో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 9:16 ఫుల్ స్క్రీన్ సైజ్ ఉంది కదా, మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను జూమ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకున్నాను. మీరు ఎవరు ఫోటోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఇమేజ్ ఉంది కదా, మీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు వీడియోని ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేసుకోండి. నేను ఒక 25 సెకండ్స్ ఆ 20 సెకండ్స్ ఈ విధంగా తీసుకున్నాను. మీకు నచ్చిన డ్యూరేషన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చిన తర్వాత దీని మీద మీరు ఒక షాడో ఎఫెక్ట్ బ్లాక్ కలర్ షాడోని యాడ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక షాడో పిఎన్జీ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఈ విధంగా ఒక షాడో బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంటుంది పిఎన్జీ ఫార్మాట్లో, దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ వైట్ కలర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇమేజ్ చుట్టూ బ్లాక్ కలర్ షాడో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఇమేజ్ని కూడా షాడోని లాస్ట్ వరకు జరపండి. సో మీరు వీడియోని ఎంతవరకు జరుపుకున్నారో అంతవరకు యాడ్ చేసుకుని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఈ బ్లాక్ షాడో ఎఫెక్ట్ ఎందుకంటే మన లిరిక్స్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తాయి బ్లాక్ మీద. సో అందుకోసం బ్లాక్ కలర్ షాడోని యాడ్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక లిరిక్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ మీరు లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇక్కడ బర్త్డే ఆర్ మీకు 2 లిరిక్స్ అయితే ఇచ్చాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే. సో మీరు బర్త్డే కావాలంటే బర్త్డే లిరిక్స్ ఈ విధంగా యాడ్ చేసుకుని నేను సాంగ్తో పాటు ఈ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు లిరిక్స్ని బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు బర్త్డే అంటే ఈ వీడియోని యాడ్ చేసుకోండి, లేదు మీకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఇంకొక వెడ్డింగ్ యానివర్సరీ లిరిక్స్ ఇచ్చాను, అందులోనే 2 ఉంటాయి, వాటిని యాడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఇక్కడ బ్లెండింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇందులో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు లిరిక్స్ అనేటివి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇదే లిరిక్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ఒక బాక్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా మనకి ఈ విధంగా అడ్జస్ట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ మీరు ఇదే లిరిక్స్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అనేసి ఒక టూల్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ ఉంది కదా, దీని వాల్యూ మీరు 50 పెట్టండి. 50 or 60 ఈ రేంజ్ పెట్టండి. నేను ఒక 56 పెట్టాను. కొంచెం కలర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగే మీరు కిందకి స్క్రోల్ చేస్తే గెయిన్ అనేసి ఉంటుంది. సో గెయిన్ మీరు ఎక్కువ ఇంక్రీజ్ చేయకూడదు, జస్ట్ ఒక 2 or 3%ని యాడ్ చేసుకోండి. నేను ఒక 2% యాడ్ చేస్తున్నాను, 1 or 2% యాడ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఈ విధంగా ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక వైట్ కలర్ బార్డర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక వైట్ కలర్ బార్డర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ వైట్ కలర్ బార్డర్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కత్తెర సింబల్ పక్కన ఉన్న మళ్ళీ రెక్టాంగిల్ బాక్స్ మీద ట్యాప్ చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ మీరు ఈ బార్డర్ లేయర్ మీద ట్యాప్ చేసి దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో ఈ లిరిక్స్ అనేది 30 సెకండ్స్ ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ వరకు ట్రిమ్ చేస్తున్నా. సో మనకు వీడియో కంప్లీట్ అయిపోయింది. దీనికి రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇంకా చెప్తాను. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, అంతకంటే ముందుగా చూడండి. స్టార్టింగ్లో హ్యాపీ బర్త్డే అనేసి ఉంటుంది. నెక్స్ట్ మనకు సాంగ్ అనేది వస్తుంటుంది. సో నేను సాంగ్తో పాటు వీడియో అయితే ఎడిట్ చేశాను. మీరు ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్లో ఫోటో పెట్టుకొని ఈ విధంగా కలర్ఫుల్ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫస్ట్ మీరు ఇక్కడ యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు నేను ఒకసారి వీడియో అయితే పాస్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మీరు సేవ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు మీరు నోడ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో మీరు నోడ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ న్యూ అనేసి ఒక టూల్ అయితే ఉంది కదా, మీరు న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ రేషియో అనేది 16:9 అని ఉంటుంది. మీరు దీని మీద ట్యాప్ చేసి
ఇందులో 9x16 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ FPS అనేసి ఉంది కదా, సో 30 ప్లేస్లో మీరు 3 ప్లేస్లో 6 అనేది ఎంటర్ చేయండి, 60 పెట్టుకోండి. నెక్స్ట్ ఓకే అనండి. సో ఓకే అనిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక వైట్ లైన్ ఫస్ట్ మనం ఇప్పుడు వీడియోని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అయితే ఉంది కదా, సో మీరు ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మనం ఇందాక కైన్మాస్టర్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక వైట్ కలర్ పాయింట్ ఉంటుంది, దీన్ని మీరు లాస్ట్ జరిపేసేయండి. సో లాస్ట్ జరిపేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యాసెట్ స్టోర్ అనేసి ఉంటుంది. మీరు యాసెట్ స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ రెయిన్ డ్రాప్స్ అనేసి ఉంటుంది, రెయిన్ డ్రాప్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ ఒక బాక్స్ ఖాళీగా ఉంది కదా, దీన్ని మీరు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లర్ 0.10 ఉంటుంది, దీని మీద మీరు ప్రెస్ చేసి ఇక్కడ 1 ప్లేస్లో 0 పెట్టండి. సో టోటల్గా మొత్తం మీరు 0 అనేది ఎంటర్ చేసేయండి. ఈ విధంగా ఓకే చేయండి. మనకి ఈ విధంగా ఇమేజ్ మీద వాటర్ డ్రాప్స్ అయితే ఈ విధంగా రెయిన్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా మీరు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, మీరు యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ గ్రీన్ బటన్ మీద ట్యాప్ చేస్తే సో మనకు ఆ వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్గా మీకు ఇక్కడ ఒక బ్లూ లైన్ అయితే లోడ్ అవుతుంది కదా, ఈ బ్లూ లైన్ చివరి వరకు వస్తే వీడియో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు రెయిన్ డ్రాప్స్తో ఒక బ్యూటిఫుల్ బర్త్డే ఆర్ వెడ్డింగ్ యానివర్సరీ, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళ ఫోటో యాడ్ చేసి అంటే లిరిక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుంది కదా, ఆ లిరిక్స్ యాడ్ చేసి టోటల్గా ఇదే ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో అనిపించిందో 100% మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే సో మీకు నచ్చితే ఖచ్చితంగా గుడ్ అని కామెంట్ చేయండి, లేదంటే బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అయితే మన ఛానల్కి అవసరం ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.